అది వైశ్యం చేసేటువంటి వృత్తి. ఆ పనిని మనం చేయగలగాలి, అది మూడవ వృత్తి. నాలుగవది ఏంటండి, అభ్యాగం శూద్రోదాయత. అదే ప్రకారంగా భారత భాగవతాలు వినాలి, పెద్దల పాదాలు పట్టుకోవాలి, తెలియని విషయాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అది నిత్య దైనం చెప్పారు. కానీ మీరు వక్రించుకున్నట్టుగా మేము పెద్ద, మీరు గొప్ప, వాడు గొప్ప, వీడు గొప్ప అని ఎక్కడా లేదు. ఈ కథలు తెలిసే డబ్బులు రావాలి, అవసరాలి, డబ్బులు వాడు రావాలి. అందుకు ధర్మపురంలో అక్కడికి ఎన్నో కలిసి అవన్నీ చూడము. దాంట్లోనే 10, 20, 30, 40, 50 భారత బాగా చెప్పారు. వినడానికి మేమే దొరికామా? పుట్టిన పురాణాలు మామూలు చోట్ల అయిపోతాయా? ఆహా, ఇన్ని మాయలు ఉన్నాయా? అదే వస్తువుని ఇంటికి వచ్చేసరికి ఎందుకు బాగులేదు, దీనికి ఏమైనా కారణం ఉందా? లేదు. అలాగే భగవత్ సంకల్పం ఉన్నప్పుడు నీ కంటికి సూపరుడికి గంధపు సువాసన కొట్టడం చేత అది గంధపు చెక్కలుగా భ్రమించి ఆ ధనాన్ని ఇచ్చాడు. అది భగవంతుడు మాయ అంటే. అంచేత భగవంతుడు